భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 6 దశాబ్దాలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎంతో మంది మహామహుల కృషి ఫలితంగా 99 ప్రయోగాలను పూర్తి చేసింది. బుధవారం 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. నాటి ఆర్యభట్ట నుంచి చంద్రుడిపై రోవర్తో పరిశోధనలు, డాకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చుకున్న స్పెడెక్స్ ఉపగ్రహ ప్రయోగాలతో భారత అంతరిక్ష యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. మొన్నటి వరకు విదేశాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పోటీ పడింది. ఇప్పుడు తనతో తానే పోటీ పడుతూ దూసుకెళ్తోంది. స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్న పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బుధవారం 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 100వ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. రేపు జరగనున్న ఈ ప్రయోగానికి ఇస్రో కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఎస్ సోమనాథ్ స్థానంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది తొలి ప్రయోగం. ఈ ప్రయోగంలో జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఏపీలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 100వ మిషన్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నావిగేషన్ ఉపగ్రహం NVS-02ను మోసుకెళ్లిన జిఎస్ఎల్వి 17 ప్రయోగంలో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్తో జనవరి 29న ఉదయం 6:23 నింగిలోకి దూసుకెళ్లబోతోంది. లిఫ్ట్ ఆఫ్ సమయానికి 27 గంటల ముందు అంటే మంగళవారం వేకువజామున 2:53 27 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 50 నుంచి మీటర్ల పొడవైనటువంటి జిఎస్ఎల్వి 15 జిఎస్ఎల్వి F-12 మిషన్ను అనుసరిస్తుంది. 2 ఏళ్ల క్రితం 2వ తరం ఉపగ్రహ శ్రేణిలో మొదటిదైన నావిగేషన్ ఉపగ్రహం NVS-01 2023 మే 29న విజయవంతంగా మోసుకెళ్లింది. 100వ ప్రయోగం జిఎస్ఎల్వి 15 రాకెట్ను నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నావిక్లో భాగమైన SVN-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఈ నావిక్ అనేది స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా భారత్తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకు ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అటామిక్ క్లాక్ను పంపిస్తోంది. ఇంతకుముందు ఈ టెక్నాలజీ కోసం రష్యా మీద ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వయంగా ఈ టెక్నాలజీని తయారు చేసుకుంది. ఇన్నాళ్ళు భారత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నావిక్ను రిసీవ్ చేసుకునే రిసీవర్లు చాలా పెద్దవిగా ఉండేవి. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ 100వ ప్రయోగంతో చిన్న చిప్ లెవెల్ పరికరాలు అంటే స్మార్ట్ వాచ్ లాంటి వాటిల్లో కూడా నావిక్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. UR శాటిలైట్ సెంటర్ డిజైన్తో అభివృద్ధి చెందిన NVS-02 ఉపగ్రహం బరువు 2250 కిలోలు. ఇది L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్ దీని సొంతం. SPS-01 మాదిరిగా C బ్యాండ్లో కూడా పేలోడ్ ఉంటుంది. టెరెస్ట్రియల్, ఏరియల్, మ్యారిటైమ్ నావిగేషన్, ఖచ్చితమైన వ్యవసాయం, ఫ్లీట్ మేనేజ్మెంట్, మొబైల్ డివైజ్లలో లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ ఉన్నాయి. శాటిలైట్ల కక్ష్య నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, ఎమర్జెన్సీ టైమింగ్ సర్వీసెస్ కోసం ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించుకున్నట్లుగా ఇస్రో తెలిపింది. తొలి రోజులో సంవత్సరానికి ఒక ప్రయోగాన్ని నిర్వహించడం కూడా ఇస్రోకు చాలా గగనంగా ఉండేది. తర్వాత ఏటా 4 నుంచి 10 ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 15కి పెంచేలా షార్లో మౌలిక వస్తువులు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే వీటిలో 80% పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఇస్రో నూతన సంవత్సర ప్రారంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించింది. స్పెడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబర్ 30న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15 నిమిషాలకు స్పెడెక్స్ 1B, అలాగే 15 నిమిషాల 12 సెకండ్లకు స్పెడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించింది. కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జనవరి 16న వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైంది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో భారత్ కూడా వాటి సరసన చేరింది.
శ్రీహరికోట రాకెట్ కేంద్రం ప్రయోగించబోయే జిఎస్ఎల్వి F-15 ప్రయోగంతో సెంచరీ పూర్తి చేయనుంది. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతంగా 100 ప్రయోగాలు పూర్తి చేసినట్లుగా అవుతుంది. ఎస్ఎల్వి రాకెట్లు 4, ఏఎస్ఎల్వి 4, పిఎస్ఎల్వి 62, జిఎస్ఎల్వి 16, ఎల్విఎం 37, ఎస్ఎస్ఎల్వి 3, స్క్రామ్జెట్ 1, ఆర్ఎల్వి TD1, క్రూ ఎస్కేప్ సిస్టమ్ 1 మొత్తం కలిపి 99 ప్రయోగాలు చేశారు. ఈ రాకెట్ల ద్వారా 129 స్వదేశీ ఉపగ్రహాలు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు, 433 విదేశీ ఉపగ్రహాలు, 2 ప్రైవేటు ఉపగ్రహాలు, 1 గగన్యాన్ టెస్ట్ వెహికల్ G1 పేర్లతో 592 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించారు. ఇక ఈ 99 ప్రయోగాల్లో 89 విజయవంతమయ్యాయి. సముద్రాలు, భూమిపై అధ్యయనం చేసేందుకు, భూమి పొరల్లో దాగి ఉండే నిధి నిక్షేపాలు తెలియచేసేందుకు, పట్టణ ప్రణాళిక అభివృద్ధి, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం, రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, రేడియో, టెలివిజన్, DTH, టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ లాంటి ఎన్నో ప్రసారాలను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ను పంపించారు. విశ్వంలోని చంద్రుడు, సూర్యుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనకు చంద్రయాన్ 1, 2, 3, మంగళయాన్ 1, సూర్యయాన్ 1 అనే 3 ఉపగ్రహాలతో పరిశోధన చేస్తున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్ధారించుకునేందుకు ఎక్స్పెరిమెంట్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలు, ఖగోళం, వాతావరణం గురించి తెలియజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్ అన్ని కలుపుకుంటే ఇప్పటి వరకు 159 ఉపగ్రహాలు పంపారు. పంతొమ్మిది 1961లో డాక్టర్ హోమీ జే బాబా అనే సైంటిస్ట్ అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ప్రారంభించారు. 1962లో ఈ సంస్థను అభివృద్ధి చేసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్గా ఆవిర్భవించింది. దీనికి అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న 5 దేశాల సాయంతో దిగుమతి చేసుకున్న నైక్ అపాచీ అనే 2 దశల సౌండింగ్ రాకెట్ను ప్రయోగించారు. అలాగే 1967 నవంబర్ 20న రోహిణి 75 అనే సౌండింగ్ రాకెట్ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా పేరు మార్చారు. 1970లో డిపార్ట్మెంట్ స్పేస్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1963లో తుంబా నుంచి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మన అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. ఓవైపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూనే మరోవైపు బెంగళూరులో శాటిలైట్ తయారీ కేంద్రంలో 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారు చేసుకుంది. అలాగే రష్యా నుంచి ప్రయోగించి మొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తి స్థాయిలో రూపాంతరం చెందాక మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వి 3E1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లను అభివృద్ధి చేశారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్స్, ఆ తర్వాత చిన్నపాటి లాంచ్ ప్యాడ్ల మీద ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి రాకెట్లను ప్రయోగించారు. చిన్న చిన్న ప్రయోగాల్లో రాటు తేలడంతో పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగ వేదిక నిర్మించారు. దీనిపై 1990 నుంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తర్వాత భవిష్యత్తులో అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు. అంచెలంచెలుగా ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఇస్రో సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కో ఉపగ్రహం ప్రయోగించే స్థాయి నుంచి ఏకకాలంలో పదుల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఎదిగింది ఇస్రో. ప్రపంచ దేశాల కన్నా ఆలస్యంగా పరిశోధనలు ప్రారంభమైన వాటికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఇలా ఒకటా రెండా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీర్తిని చాటి చెప్పడానికి అనేక అంశాలున్నాయి.
2017 ఫిబ్రవరి 15న పిఎస్ఎల్వి C-37 రాకెట్తో ఏకకాలంలో 104 ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనికి ముందు రష్యా ఒకే ప్రయోగంలో గరిష్టంగా 37 శాటిలైట్లు ప్రయోగించింది. ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత్ ప్రపంచ దేశాల వైపు చూసేది. ఇప్పుడు ప్రపంచమే మన వైపు చూస్తోంది. అది ఇస్రో సాధించిన ఘనత. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కన్నా ముందున అమెరికా, రష్యా, చైనా, ఇటలీ దేశాలు ప్రయోగాల కోసం అధికంగా ఖర్చు చేస్తూ ఉంటాయి. చంద్రయాన్-1కు 386 కోట్లను ఖర్చు చేసిన ఇస్రో కంటే 1969లో నాసా అపోలో-1 కోసం 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. తక్కువ ఖర్చుతో ఇస్రో చేస్తున్న ప్రయోగాల్లో మంగళయాన్కు మరింత ప్రత్యేకత ఉంది. హాలీవుడ్లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే అంతకంటే తక్కువ వ్యయంతో ఇస్రో మంగళయాన్ ప్రాజెక్టు పూర్తి చేసింది. దీంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు తమ ఉపగ్రహాలను ఇస్రోలో లాంచ్ చేయడానికి ముందుకొస్తున్నాయి. చంద్రయాన్-3 విజయంతో ఇస్రో త్వరలో గగన్యాన్ ద్వారా తొలి మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు వ్యోమగాములకు నాసా శిక్షణ అందిస్తోంది. గగన్ యాత్ర గనుక విజయవంతంగా పూర్తయితే అంతరిక్ష పరిశోధన చరిత్రలో భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిషన్ ఆదిత్య కూడా ఇస్రో ప్రణాళికల్లో ఉంది. ఇప్పటివరకు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో భవిష్యత్తులో విదేశీ గ్రహాంతర మిషన్లను కూడా లాంచ్ ప్యాడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.